మనసు ఊరుకోదు కదా, ఏమైనా తప్పు జరుగుతుందా ఏంటి అనేది ఒకసారి స్క్రిప్ట్ చూస్తాను, వాళ్ళ ఏర్పాట్లు చూస్తాను, అయ్యే కడుపు నిండిపోతూ ఉంటాయి. వాళ్ళకి నన్ను మించిపోతారని అనిపించింది నాకు ఇప్పుడు ఒకసారి. లేదులేండి సార్, ఆల్రెడీ జరిగిందని అనుకుంటున్నాను. ఎందుకంటే అద్భుతమైన సినిమాలు తీస్తున్నారు. స్టోరీ సెలెక్ట్ చేసుకోవడం అనే దాంట్లోనే ఫస్ట్ సక్సెస్ సార్, నిజం చెప్పారంటే. అవునమ్మా. ఎవరో చెప్పినట్టు ఎంత పాత స్టోరీలైనా అవే స్టోరీలు రిపీట్ అవుతాయని మనం అనుకున్నా, మనం ప్రజెంట్ చేసే విధానం, స్క్రీన్ ప్లే ఈజ్ మోర్ ఇంపార్టెంట్ నవేడేస్ అయిపోయింది సార్. అవునమ్మా, నిజంగానే. వాళ్ళని వాళ్ళ అనుభవంలో చూస్తూ ఉంటే నాకు అదే అనిపిస్తూ ఉంది. వాళ్ళు ఆలోచించే విధానం కానీ, వాళ్ళు చెప్పే విధానం కానీ చాలా బాగుంది. ఇప్పుడు దుల్కర్ సల్మాన్ మనతో ఒక సినిమా చేస్తున్నాం జనవరి నుంచి, నేను అరవింద్ గారు. పేరేమైనా పెట్టారా సార్? ఆకాశంలో ఒక తార, ఓ అతను అందులో హీరో. ఓకే ఓకే. ఇంకో సినిమా శ్రీకాంత్ కొడుకు. మొన్న కలిసినప్పుడు అన్నారు, మా అబ్బాయి తోటి ఒక సినిమా రాబోతుంది అంజలి అని. కరెక్టే, మొన్న ఇన్వైట్ చేసిన ఒక అకేషన్ ఉంటే యూట్యూబ్ది, క్రికెట్ లీగ్ ఉంటే ఇన్వైట్ చేసినప్పుడు అన్నారనమాట మా అబ్బాయి తోటి. చాలా బాగా చేస్తున్నాడు. ఏప్రిల్ అనుకుంటాం కానీ మేలో రిలీజ్ అవుతుంది అనుకుంటున్నాం. ఓ ఆల్రెడీ షూటింగ్ జరుగుతోంది. జరుగుతుందమ్మా, జరుగుతుంది. 2 షెడ్యూల్స్ అయిపోయినాయి, 3వ షెడ్యూల్ కూడా అయిపోయింది. దుల్కర్ సల్మాన్ గారి మూవీలో హీరోయిన్ ఎవరు సార్? ఆ అమ్మాయి కోసం ఎత్తుతున్నాం అమ్మా. ఓహో, మరి శ్రీకాంత్ గారు అబ్బాయి ఏది హీరోయిన్ అండి? ఇది ఇంకా ఫైనలైజ్ చేయలేదమ్మా. అచ్చా, 2-3 పేర్లు ఏవో ఉన్నాయి, అది చూడాలి ఇవాళ రేపట్లో. ఓకే ఓకే ఓకే. ఈ రెండింటి తర్వాత మంది అది మొదలవుతుందమ్మా. కల్కి. మీది ఒక ఫ్యామిలీ బిజినెస్లా అయింది అది. మీ పిల్లలు, అల్లుడు గారు అందరూ కూడా. సచ్ ఎ సక్సెస్ఫుల్ జర్నీ సార్, కరెక్ట్గా చెప్పాలంటే. కానీ మీ వరకు ఎప్పుడైనా ఒక ఫెయిల్యూర్ చూసినప్పుడు ఎలా దాని నుంచి మీరు రికవర్ అయ్యారు సార్? ఫెయిల్యూర్ చూసాను, చాలా పెద్ద ఫెయిల్యూర్ చూశాను నేను. శక్తి, ఆ సినిమా తీసాను, దాదాపు 32 కోట్లు అంత పోయింది. బా, అది అసలు ఎక్కడా ఆడలేదు కదమ్మా. మన గౌరవంతో, మన మీద ఉన్న అభిమానంతో ప్రేక్షకులు వచ్చారు, కానీ 5-6 రోజులకే అయిపోయింది. దాని తర్వాత నేను కొద్దిగా సినిమా ఇక తీయొద్దులే అని అనుకుంటే, మా అమ్మాయి చేతికి వచ్చింది కాబట్టి, డాడీ ఒక్క సినిమా నేను తీస్తాను మీరు అంటే, అలాగేనమ్మా నువ్వు ఏదనుకుంటా. అది కూడా ఎప్పుడు 1.5 year తర్వాత అనుకుంటా తను వచ్చి మొదలుపెట్టింది ఆ సినిమా, ఎవడే సుబ్రహ్మణ్యం. అది సక్సెస్ అయ్యింది. బాగుందమ్మా, ఇట్లాంటి సినిమాలే చెయ్యి అని చెప్పాను. ఇందులో ఒక ఛానల్ ఉండేది, అది రిలీజ్ చేసుకున్న తర్వాత ఇక అక్కడి నుంచి కంటిన్యూస్గా సినిమాలు తీస్తాను. అన్నీ బాగా ఆడుతున్నాయేమో దాని పేరు చెప్తే. అవును అవును, అన్డౌటెడ్లీ సార్. ఇప్పుడు గ్రాఫ్ చాలా బాగుంది యాక్చువల్లీ చెప్పాలంటే, అన్డౌటెడ్లీ. మీ వరకు సార్ స్టోరీ సెలెక్షన్లో ఇన్నాళ్ళ మీ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా వాళ్ళు ఉపయోగపడితే వాళ్ళకి ప్లస్ అవుతుంది, అవును, యంగర్ జనరేషన్. అవును. సో ఆ సందర్భంగా ఎప్పుడన్నా మీరు ఒక అభిప్రాయం చెప్పి, నాన్న అప్పటి ఆలోచనలో చెప్తున్నాడేమో, ఇప్పుడు అప్డేట్గా రాలేదేమో లేదమ్మా, తను మొత్తం స్క్రిప్ట్ అంతా తీసుకొచ్చి ఇది డాడీ అంటే, అందులో ఏలు పెట్టడానికి ఏమి ఉండదమ్మా అసలు. అంత మంచి కథలు వస్తున్నాయి కాబట్టి, నేను ఏమన్నా మంచి సజెషన్స్ ఏమైనా ఉంటే ఆర్టిస్టులు పలానా అని పెట్టండి అని చెప్తాను. షూటింగ్ మాత్రం రావాలంటారు, రోజు షూటింగ్కి వెళ్తాను. ఒక పొద్దున్న 1 గంట, సాయంత్రం 1 గంట వెళ్తాను. అప్పట్లో సినిమాలు టోటల్ బడ్జెట్ ఎంతలో అయ్యేవి సార్? అప్పట్లో ఎంత మా 11-12 లక్షలతో మొదలైంది. రామారావు గారు, కృష్ణ గారు, నాగేశ్వరరావు గారు సినిమాలేనమ్మా అన్నీ. ఎదురులే మనిషి మ్యాక్సిమం అమ్మ 11-12 అయింది. రామారావుకి 2 ఇచ్చి, వాణిశ్రీ గారికి కూడా 2 ఇచ్చి, అది తప్ప మిగతా అన్నీ ఇక అక్కడి నుంచి లకారాలు పోయి కోట్లకి వచ్చింది చిరంజీవి గారి సినిమా. బట్ ఆయనతో కూడా ఎంత కంఫర్టబుల్గా ఉండేవాళ్ళం చిరంజీవి గారితో పాటు. సార్, ఒక స్టార్ తోటి సినిమా తీస్తున్నప్పుడు ఇలా కాదండి, ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పడానికి మనసులో ఒకలాంటి భయం ఉంటుంది, మనం అనుకున్నట్టుగా రాకపోతే ఇలా చెప్పడానికి. అలాంటి సందర్భాలు మీరు ఎన్నో చూసుంటారు, ఫేస్ చేసి ఉంటారు. యంగర్ జనరేషన్, యంగర్ డైరెక్టర్స్కి, ప్రొడ్యూసర్స్కి అలాంటి సందర్భాన్ని ఎలా ఫేస్ చేయాలని చెప్తారు? నాకు ఎదురులే మనిషి తీయాలనుకున్నప్పుడు సార్, రామారావు గారిని నాగేశ్వరరావు గారి లాగా డాన్సులు చేయించాలని మొదలుపెట్టాను.
ఆయన డాన్సులు చేస్తూ ఉంటే నేను చూసి ఆనందించి పక్కన కూర్చుని అన్నగారు ఈ కిందసారి ఇందాక చేసిన మూమెంట్లో ఇంకా ఏదో రావాలి అని తప్పకుండా చేద్దాం ఇంకోటి బ్రదర్ ఇంకోటి చేయమంటున్నారు బ్రదర్ అని ఆయనకి హుషారు ఉండేదమ్మా అట్లా ఆ హుషారు అప్పుడంటే వేరమ్మా తర్వాత ఇక పెద్దవాళ్ళం అయిపోయిన తర్వాత చిరంజీవి గారు అంటే ఇక మనం చెప్పేదే ఉందమ్మా అలాగే మిగతా ఆర్టిస్టులు అందరూ నా అదృష్టం కొద్దీ తెలుగు ఇండస్ట్రీలో అందరూ చేశారు కదా నాకు చాలా సంతోషం సార్ మిమ్మల్ని చాలా పాపం ఒక అరగంట ఉంటుందా అని అడిగారు అలా ఓపిక్గా కూర్చున్నారు అండ్ మోరోవర్ సార్ మీరు ఎస్పెషలీ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాదు రాజకీయాలనే కాదు మన దేశం మొత్తం మీద ఎంతో గొప్ప గొప్ప వ్యక్తులు కరోనాలో కొంతమంది కాలం చేశారు తర్వాత వయసు అయిపోయి కొంతమంది కాలం చేశారు ఈ జర్నీ ఒక మనిషి జర్నీ ఇలా స్టేజ్ వైజ్ చూసిన తర్వాత అవునమ్మా మీరు కూడా 21లో ఎంటర్ అయ్యారు ఎన్నో సక్సెస్లు చూశారు ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళతో స్నేహాలు పరిచయాలు మీకు అవునమ్మా ఇంత చూసి ఈరోజు మీరు వాళ్ళు చేస్తే నేను చూస్తాను అని జస్ట్ అలా మానిటర్ చేసి నా పెద్దరికం బాధ్యతని నిర్వర్తిస్తానని చాలా కామ్ అయ్యారని అనుకుంటున్నాను చాలా ఆ బిజీ స్కెడ్యూల్ నుంచి తప్పుకున్నారు చాలా వరకు చాలా ఎలా అనిపిస్తుంది సార్ ఈ మనిషి జర్నీ ఏముందిలేమ్మా జర్నీ విచిత్రంగానే ఉంటుంది అవన్నీ ఎప్పుడన్నా గుర్తొచ్చి తలుచుకున్నప్పుడు మాత్రం నవ్వు వస్తూ ఉంటానండి మా పిల్లలతో అదే చెప్తాను నవ్వుతాను పిల్లలు అందరూ ఆర్టిస్టులు అందరూ కూర్చోండి కానీ ఇంకా చాలా వరకు గుర్తు రావట్లేదమ్మా లేకపోతే చాలా చెప్పేవాడిని ఇప్పుడు మీ హెల్త్ ఎలా ఉంది సార్ బాగానే ఒక డే స్కెడ్యూల్ ఎలా ఉంటుంది మీది 9:30కి రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్తానమ్మా 1:32 వరకు ఉంటాను వచ్చేస్తాను ఆ తర్వాత ఏమైనా ఉంటే వాళ్ళు ఇంటికి వస్తారు ఇది అది నా సజెషన్స్ అడుగుతారు తప్ప ఇంకా నేను ఇంట్లో నుంచి కదలను ప్రశాంతమైన జీవితం నేను అచీవ్ చేశాను చాలా ఇంకా అనిపించిందా సార్ మీకు అనిపిస్తుందమ్మా ఒక్కోసారి అంటే స్వప్న మాత్రం ప్రతి అవుట్డోర్కి వెళ్దాం రమ్మంటుంది అవుట్డోర్కి మాత్రం రానమ్మా ఇంట్లోనే ఉంటానని చెప్తాను నేను అంతే దట్స్ సో నైస్.